మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వారికి సాంఘిక సంబంధాలు బలపరుచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. సంఘంలో గుర్తింపు గౌరవం పెంపొందించుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. ధైర్యంగా నమ్మకంగా పనులు శ్రీకారం చుట్టి చురుకుగా ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అధికం చేస్తారు. అంతేకాకుండా భాగస్వామితో కలిపి ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చేస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి పాత రుణాలు ఏమన్నా ఉన్నట్లయితే అవి తీర్చేయడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త రుణాల కోసం కూడా ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే వ్యక్తుల మీద పోటీతత్వం పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు చేయడానికి ఆసక్తి ఉత్సాహాన్ని చూపిస్తారు. తోబుట్టువులతో మిత్రులతో కలహాలు రాకుండా తగిన విధంగా అపార్థాలకు దూరంగా ఉంటూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వ్యక్తుల సహకారం బాగుంటుంది. క్రియేటివిటీ బాగుంటుంది. నూతన ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అలాగే పెట్టుబడుల కొరకు ప్రయత్నం చేస్తారు. అలాగే ఇష్టమైన వ్యక్తులతో కలిపి విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీలైనంత వరకు వ్యక్తులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. అలాగే ఇష్టమైన వ్యక్తులతో విభేదాలు రాకుండా, మాట పట్టింపులు లేకుండా, ముఖ్యంగా సంతాన వర్గం జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేయాలి. రావలసిన ధనం సమయానికి అందే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి నూతన విషయ సేకరణ, విద్యాపరమైన విషయాల మీద అనుకూలత, వృత్తిపరంగా అభివృద్ధి, నూతన అవకాశాలు మొదలైన వాటికి అవకాశం కనబడుతోంది. సంతాన వర్గానికి సంబంధించిన విషయాలలో కొంత ఆందోళనగా, వారి అభివృద్ధి విషయంలో, వారి విద్యా విషయంలో, మీరు తీసుకునే కీలక నిర్ణయాలలో వారి యొక్క పాత్ర తక్కువగా ఉండడం బట్టి వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో వారిని కూడా కలిపి ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేస్తారు. అంతేకాకుండా గృహ సంబంధమైన విషయాలు, ముఖ్యంగా గృహ వాతావరణం, గృహంలో వస్తువులు, గృహాన్ని అందంగా అలంకరించడం, వాటి కొరకు ధనాన్ని సద్వినియోగపరుచుకుంటారు. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఎక్కువ శాతం సహకారం బాగుంటుంది. మీ వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. వ్యక్తిగతంగా వ్యక్తుల సహకారం, ముఖ్యంగా తోబుట్టువులు, అది కూడా మీ యొక్క సోదరి వర్గం యొక్క సహకారం లభ్యమవ్వడం, మీకు ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగడం, నూతన ప్రదేశాలు సందర్శించడానికి విశేషంగా కృషి చేయడం, దగ్గర ప్రయాణాలు చేయడం, అలాగే సోదరి వర్గంతో కలిపి కొన్ని చక్కటి చర్చల్లో పాల్గొనడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే ప్రయాణాలు కూడా చాలా వరకు మీకు లాభించే అవకాశాలు లాంటివి ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క వారి యొక్క ప్రభావం కావచ్చు, లేకపోతే వారి యొక్క ఆశీస్సులతో అనుకున్న పనులలో విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కన్యా రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి మాటల వల్ల విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా కూడా ఆర్థిక విషయాలలో అధిక ఖర్చులు, అనవసరమైన ఖర్చుల్ని నియంత్రించుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులకి కొంత ఆర్థికంగా సహకరించడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. తోబుట్టువులు కావచ్చు, మిత్రులు కావచ్చు. ప్రయాణాల్లో ధనం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ధనాన్ని పోగొట్టుకునే అవకాశాలు మొదలైనవి కనబడుతున్నాయి కనుక ధనాన్ని సద్వినియోగపరచుకోవడమే కాకుండా అనవసర ఖర్చులకు దూరంగా ఉంటూ ధనాన్ని జాగ్రత్త పరచుకోవాలి. తులారాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వారికి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, స్థైర్యం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఒక టీం వర్క్ని ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ మీద మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళకి కొన్ని పనులు మీరు అప్పచెప్పి మీరు ఆశించిన స్థాయిలో అది ముందుకు పెడుతుందా లేదా అన్న విషయంలో మీరు వాళ్ళ మీద ఇది చేసుకుంటూ ముందుకు పెడతారు. ఎక్కువ శాతం ఆధ్యాత్మిక సంబంధమైన పనుల కోసం ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తులతో కూడా లాభదాయకంగా ఉంటుంది. వారి యొక్క ఆశీస్సులు కూడా అందుతాయి.
అంతేకాకుండా ఆధ్యాత్మిక విషయాలలో కూడా పాల్గొంటూ మీ మనసుకి ప్రశాంతతని పెంచుకుంటూ ముందుకు పడతారు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఎక్కువ అధిక శాతం ఖర్చులకి, అనవసర వాగ్వాదాలకి, ఇచ్చిన రుణాలు వెనక్కి వసూలవడం కష్టమయ్యే పరిస్థితులు లాంటివి, దూర ప్రయాణాలకి, విద్యా సంబంధమైన విషయాలకి, తండ్రి యొక్క ఆరోగ్యం కొరకు ఖర్చులు లాంటివి సూచించబడుతున్నాయి. అంతేకాకుండా ఏదన్నా మెడికల్ రిలేటెడ్గా ఉండేవాళ్ళు, మెడికల్ విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు, దూర ప్రదేశాల్లో నూతనంగా కొత్త ప్రదేశాల్లోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కానీ వీలైనంత వరకు ప్రయాణాలు చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు మొదలైన వాటి విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆకస్మికమైన విషయాలు, అనుకోని ప్రతిభా గుర్తింపు మొదలైన వాటికి లభ్యమవడం, సంతానపరమైన విషయాల్లో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ అనుకూలంగా ఉంటున్నా కూడా ఆకస్మికమైన అనవసరమైన ఖర్చుకు కూడా అంతే సమానంగా అవకాశం ఉంది. కాబట్టి ధనాన్ని పొదుపు చేసుకునే విషయంలో, ధనాన్ని గ్రహించి దాన్ని స్థిరపరచుకునే విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేస్తూ, ముఖ్యంగా ఏదన్నా మీరు పిహెచ్డీ రిలేటెడ్ వర్కులు కానీ, రీసెర్చ్ వర్కులు కానీ చేసే వాళ్ళకి అనుకూలమైన సమయంగా, లేకపోతే ఏదైనా పేపర్ ప్రజెంటేషన్ కోసం మీరు తీసుకునే నిర్ణయాలు అవి ఎక్కువ శాతం అవి కూడా ఆధ్యాత్మిక సంబంధమైన పేపర్ ప్రజెంటేషన్స్ ఇలాంటి వాటికి అవకాశం అనేది ఉంది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మకర రాశి వాళ్ళకి అధిక శాతం ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి యొక్క సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన ధనాన్ని సమయానికి అందుకుంటారు. అలాగే మైత్రి బంధాలు బలపడతాయి. విశేషమైన గుర్తింపు, గౌరవంతో జీవిత భాగస్వామితో కలిసి తీసుకునే నిర్ణయాల్లో, వాహన సంబంధ, ముఖ్యంగా గృహం, భూములకు సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారంటే ఉన్న వాటిని ఏదైనా వాటి రేటు పెరగడం కానీ, ఉన్న వాటిని తీసేసి కొత్తది కొందామా అనుకున్న విషయాల్లో కానీ కొంత కీలకంగా నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యంగా దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద కొంతవరకు దృష్టిని కేటాయించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే దూర ప్రయాణాలే కాకుండా దూర ప్రదేశాల్లో విద్య కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. ప్రతి విషయంలో తెలియని అసంతృప్తి, ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల మీద మనసుని మరల్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏదో తెలియని ఆటంకాలు, అడ్డంకులు మనసుని ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటివి కనబడ్డం. అలాగే భాగస్వామితో, ముఖ్యంగా జీవిత భాగస్వామితో అనవసరమైన అపార్థాలు, లేకపోతే మీ వ్యాపార భాగస్వాములతో కూడా అనవసరమైన విషయాల్లో విభేదాలు లాంటివి మనసుని కొంచెం ఇబ్బంది పెట్టడం, తప్పు లేకున్నా అనవసర విషయాల్లో ఘర్షణలకు లోనవ్వడం, మాట వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది కనుక మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టిని కేటాయించాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యంగా మీ ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు నిరోధించాలి. వ్యాపార విషయాలు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత విషయాలు, ముఖ్యంగా తండ్రితో కానీ, సంతాన వర్గంతో కానీ విభేదాలకి దూరంగా ఉండాలి. మీ ఆలోచనలు ఇతరుల ఆలోచనలు ఒకే రకంగా ఉండకపోవడం బట్టి కూడా మీరు అసంతృప్తి లోనే అవకాశం ఉంది. కాబట్టి కొంత ప్రశాంతంగా ఆలోచించి, ముందు అవతల వాళ్ళు చెప్పేది కూడా విని దాని ప్రకారం కొంత స్థిరంగా ఆలోచించుకున్నాక నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. ముఖ్యమైన విషయాలలో, ఆలోచనలలో కావచ్చు, ప్రయాణాలలో కావచ్చు, అవి ఆకస్మికంగా వాయిదా పడడం, చివరి మూమెంట్లో రావాల్సింది అటు ఇటు అవ్వడం బట్టి కూడా కొంత ఘర్షణ ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ప్రశాంతంగా తీసుకునే నిర్ణయాల వల్ల కూడా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక వృద్ధి అనేది మీకు అనుకూలంగా ఉంటుంది.